రెడ్డిగా వికలాంగులకు పింఛన్ పెంచడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఎంఆర్పీఎస్ అధినేత మందమాది కృష్ణ అన్నారు. ఖమ్మం జిల్లా నేలుకుంటపల్లి మండలంలోని ఓ ఫంక్షన్ హాలులో పాలేరు నియోజకవర్గ వికలాంగుల సన్నాహ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వికలాంగుల పింఛన్లను పెంచడంలో ప్రతిపక్షాలు కూడా ఏమీ చేయడం లేదని, అందుకే మనమే పోరాటం చేయాలని తెలిపారు. అందుకోసం హైదరాబాద్లో సెప్టెంబర్ 9న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెన్షన్ పెంచాల్సింది రేవంత్ రెడ్డి గారు 20 ఏళ్ల కష్టాలు పెన్షన్ పెంచట్లేదు. పెన్షన్ గురించి అడగాల్సింది, పెన్షన్ పెంచమని అడగాల్సింది, కొత్త పెన్షన్ ఇవ్వమని అడగాల్సింది ప్రతిపక్ష పార్టీలు. ఏ ప్రతిపక్ష పార్టీ అడగట్లేదు. ఇట్లాంటి సమయంలో ఇంకా మనం మౌనంగా కూర్చున్నాం అనుకోండి, ఇంకా ఎదురు చూస్తే కూర్చున్నాం అనుకోండి, ఇంకొక 20 ఏళ్ళు పెన్షన్ పెంచాలని గ్యారెంటీ లేదు రేవంత్ రెడ్డి గారు. ఇంకో 20 నెలల పాటు మన తరఫున అడుగుతారని గ్యారెంటీ లేదు కేసీఆర్ వైపు నుంచి. అంటే నష్టపోయేది మనం, మోసపోతున్నది మనం. కాబట్టి ఇంకా నష్టపోకుండా మోసపోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ప్రభుత్వం పోరాటం చేయడానికి హైదరాబాద్ లో బహిరంగ సభ పెట్టబోతున్నాం. ఆ బహిరంగ సభ మీరు గమని చెప్పుకుంటూ వస్తే మీ పేద వర్గాల బిడ్డగా మీరు తిరుగుతూ మీ దగ్గరకు వచ్చేసారు. పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళ కంటే వాళ్ళ దయాదక్షిణ ఆధారపడి పెన్షన్ ఇస్తున్నమాట కనిపిస్తున్నారు. అంటే పేద వర్గాల పెన్షన్ అనేది వాళ్ళ దయాదక్షిణ ఆధారపడినట్టుగా గతంలో పెన్షన్ ఇచ్చే విధానం కనిపించేసింది. కానీ అట్లా కాదు.